ఈ ఒక్క రూపాయితో మా ఇంటి నుండి యాదగిరిగుట్ట వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుండి 58 కిలోమీటర్స్. రూల్స్ ఆర్ సింపుల్, దేన్నైనా ఈ ఒక్క రూపాయితో సంపాదించాలి. ఇలా రూల్ నెంబర్ 2, తినడానికి తిరగడానికి ఈ ప్రాఫిట్ తోటే వెళ్ళాలి. రూపాయి పెట్టి ఆడదాకా వెళ్తున్నా యాదగిరి దాకా. థ్యాంక్ యూ. నా దగ్గర ఉన్న దాంట్లో 30 రూపాయలతో చాక్లెట్ ప్యాకెట్ కొని విడివిడిగా అమ్ముదాం అనుకుంటున్నా. చాక్లెట్స్ పట్టుకొని యాదాద్రి రోడ్ల మీద తిరుగుతున్నా. హాయ్ బ్రో, దేనికోసం ఇస్తున్నావు చాక్లెట్? ఇది 58 కిలోమీటర్స్ యాదగిరి దాకా వెళ్తున్నా 1 రూపీ తోటి. దానికోసం అనేసి ఇస్తున్నాం. చాక్లెట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. చాక్లెట్ అట్లా ఇచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు నీకోసం ఇప్పుడు 10 రూపీస్ నేను ఇస్తున్నాను, మీరు వెళ్ళని. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అతని పేరు పవన్. అనుకోకుండా కలిసాం. అక్కడ మన ప్లాన్ నచ్చి నాతో పాటు రావడానికి రెడీ అయినాడు. మేమిద్దరం యాదాద్రి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. ఇరవై 25, 26 రథోత్సవము, కళ్యాణము దానికి ఫుల్ ఉంటారు. ఇవి కట్ట ఉండదు. ఇవి లోపల చేస్తుంటారులే కానీ వీళ్ళంతా జనాలు ఉండరు. ఇవన్నీ వర్కింగ్ డేస్ కదా. హిస్టరీ ఆఫ్ యాదగిరిగుట్ట. సో యాదగిరిగుట్ట అనేది పేరు కూడా ఏంటంటే యాదాద్రి అనే ఋషి నరసింహ స్వామి ఉగ్రరూప దర్శనం కోసం ఈ కొండ పైన కఠిన తపస్సు చేశాడు. లైక్ యాదాద్రి టెంపుల్ పైన. సో స్వామి ప్రత్యక్షమైన ఆయన కోరిక మేరకు 5 విభిన్న రూపాల్లో ఇక్కడ పంచనరసింహ అంటారు. ఇక్కడ యాదాద్రి టెంపుల్ పంచనరసింహ. సో ఇక్కడ కొలువై ఉన్నాడు. సో యాదగిరిగుట్టలో స్వయంభూ అంటారు చెప్పాలంటే. ఇక్కడ మన పురాణాల ప్రకారం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి అనే పర్సన్ స్వామీజీ కలిసి చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. సో ఇప్పుడు నామకరణం దీనికి యాదగిరిగుట్ట అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, ఋషి యాదాద్రి తపస్సు చేసినప్పుడు గుట్ట ఒక అడవి, అది యాదగిరి గుట్ట అంటారు దాన్ని. సో మనకు యాదాద్రి మహర్షి వచ్చి తపస్సు చేసాడు కదా ఇక్కడ. యాదర్శి మహర్షి తపస్సు చేయడానికి వచ్చాడు. వచ్చాడు కాబట్టి యాదాద్రి మహర్షి పేరు పైన యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. అప్పుడు అందుకోసమే యాదగిరి గుట్ట అని పిలుస్తారు టెంపుల్. అప్పటి నుంచి యాదగిరి గుట్ట అని అందుకోసమే అప్పటి నుంచి యాదగిరి గుట్ట అని పిలుస్తారు.
సో ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఒకసారి టెంపుల్ని దర్శించాడు అప్పట్లో. రాజుల కాలం నాటి చరిత్ర ఉంది టెంపుల్కు. రాజుల కాలం సో విజయనగర రాజుల కాలంలో మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా మన టెంపుల్కి వచ్చాడు. యాదాద్రి టెంపుల్కి వచ్చాడు. సో ఆ కాలంలో శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర ఎట్లా ఉంటుందంటే, రాజుల కాలం నుంచి ఆ రోజులలో వజ్రాలు ఉంటాయా, డైమండ్స్ ని రాసులుగా పోసి అమ్మేవాళ్ళు శ్రీకృష్ణ దేవరాయల కాలం. అలాంటి రాజు మన యాదాద్రి టెంపుల్ ని విజిట్ చేసి ఆ కాలం. దట్ ఈస్ దట్ యాదాద్రి టెంపుల్ హిస్టరీ. సార్ యాక్చువల్ నేను 58 కిలోమీటర్స్ 1 రూపీ తోటి వస్తున్నా సార్ యాదాద్రి వరకు. చాలు. ఓకే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇట్లా చేసుకుంటూ వెళ్తారా? రైట్ సార్. ఏదొచ్చి గురాలని ఫస్ట్ మేము పాత గుట్టకి వెళ్ళాలనుకున్నాము. ఇది మెయిన్ కమానా, కళ్యాణ మండపం, పాత గుట్ట, పాత కమాను, పాత కళ్యాణ మండపం. కరెక్ట్ ఇడికే వస్తుంది. ఇది ఇక్కడనే అవుతుంది రోజు. అలవాటు అయిపోయింది దీనికి. రైట్ మరి కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పవన్ బ్రోకి వేరే పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అందుకే నేను అక్కడిని యాదాద్రి టెంపుల్ పైనకి వెళ్ళాను. టైం పట్టేస్తుంది. ఇచ్చేసా అప్పుడే మౌన్ అయితేనా ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కొంద నేను చెప్తా 4600. 5100 క్యాష్, మళ్ళా ఏవి 5700కి వెళ్ళి ప్రయాణానికి 500 పోను, 5200 ఉన్నాయని చెప్పి అంతే. 5200 సిటీ తీసుకో. Namaha
ఎక్కువ ఇచ్చారు, అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమైతే ఫైనల్లీ ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది. సో వెళ్దాం. ఫైనల్లీ ఇంటికి రిటర్న్ అయిపోయినా. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఊహించని కాన్సెప్ట్తో మళ్ళీ వస్తా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.